హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన డిగ్రీకి సంబంధించిన ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి లేదంటే డిగ్రీలో జాయిన్ కావడానికి మన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. మే 6th నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇది 3 రకాలుగా ఉంటుంది, 3 ఫేసెస్లలో ఉంటుంది. దీనికి సంబంధించిన క్లియర్ ప్రాసెస్ ఏంటిదని ఆల్రెడీ మనం వీడియో చేయడం జరిగింది. ఒకసారి వీడియోని అయితే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఓపెన్ చేసి చూడండి. అయితే ఈ డిగ్రీకి జాయిన్ కావడానికి ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఓకే, ఈ రిజిస్ట్రేషన్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ డౌట్స్ ఏమన్నా వస్తుందో కామెంట్లో చెప్పండి, కామెంట్లో ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఎటువంటి డౌట్ ఉన్నా వస్తుందో కామెంట్లో అడగండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ప్లీజ్, ఇంత మేము కష్టపడి చేస్తూ ఉంటాము, మీ కొరకు ప్రతి నోటిఫికేషన్ని మీ ముందుకు తీసుకొస్తాం. కాబట్టి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి ప్రతి వీడియోని ప్రయత్నించండి. అండ్ లైకో డిస్లైకో లేకపోతే కామెంట్ ఏదైనా ఒకటి చెప్పండి. మీరు అట్లా చెప్పడం ద్వారా అసలు ఆ వీడియో బాగుందా బాగాలేదా, మేము ఇంకా ఏమైనా అడ్వాన్స్గా చెప్పాలా, ఇంకేమైనా యాడ్ చేసి చెప్పాలా, ఏంటిది ఎట్లా అనేది మీరు చెప్తే మాకు అర్థం అవుతుంది. దానికి సంబంధించిన ఇంకెట్లాంటి వీడియోస్ తీసుకురావాలి, దీని మీద ఇట్లాంటి దాని మీద వీడియో చేయండి అని సజెషన్ చేయడమా ఏంటిది అనేది చెప్తే మాకు ఇంకా నేను మోటివేట్ అయ్యి మీ కొరకు వీడియో చేయడానికైతే ఆస్కారం ఉంటుంది. అవునా కదా? సో కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఆ దోస్త్ ఎన్ని రకాలుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది, ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ అనేది చూద్దాం. అంటే మొబైల్కి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా ఏ విధంగా చేసుకోవాలి, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఎట్లా అనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? రైట్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ని అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి అయితే వచ్చేసేయండి. అయితే ఇక్కడ మనకు క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది కదా, ఇది ఇక్కడ దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదిగోండి చూడండి, మనకి 4 రకాలలో అయితే మనకు రిజిస్ట్రేషన్ అయితే దోస్త్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలామందికి అర్థం అవ్వట్లేదని కొంచెం నాకు తెలిసిన వాళ్ళైతే ఫోన్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అండ్ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే అండ్ మన వ్యూవర్స్ కోసం అయితే ఖచ్చితంగా ఈ వీడియోని చేస్తున్నాను. చాలా సింపుల్, చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే చూడండి, రిజిస్ట్రేషన్ ఇన్ వెబ్సైట్, దీని మీద క్లిక్ చేయండి. ఇది ఎట్లా ఉంటుందో చూడండి. అయితే ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి, ఏది మన వెబ్సైట్ ద్వారా చేసుకోవాలి అంటే. ఓకే, సో అది లింక్ ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ లేకపోయినా ఎట్లా అనేది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ వెబ్సైట్ ద్వారా ఎట్లా క్లియర్ చేసుకోవాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇట్లా సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. మీ బోర్డు ఏదో సెలెక్ట్ చేసుకోండి. మన తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ కదా, చూస్ చేసుకున్న తర్వాత ఏమంటుంది, ప్లీజ్ ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ టు గెట్ డీటెయిల్స్. ఓకే, సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఆధార్కి లింక్ ఉన్న ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డిక్లరేషన్ చేయాలి దీనికి. ఓకే, ఈ క్యాప్చా కనబడుతుంది కదా, ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ క్లిక్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని కొట్టగానే ఆధార్కి ఒక లింక్ ఉన్న ఫోన్ నెంబర్కి ఒకటి ఓటీపీ అయితే వెళ్తుంది. ఆ ఓటీపీని అక్కడ నెక్స్ట్ పేజ్లో ఎంటర్ చేయగానే దోస్త్ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇది ఒక మెథడ్. ఓకే, సో మళ్ళీ హోమ్ పేజ్కి వస్తున్నా, మళ్ళీ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తున్నా. అండ్ థర్డ్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇన్ దోస్త్ యాప్. ఈ సంవత్సరం అయితే మన దోస్త్ యాప్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమంటుంది, డౌన్లోడ్ ప్లేస్టోర్ నుంచి అయితే మనకి డౌన్లోడ్ చేసుకోమని అంటుంది. ఓకే, మీరు ప్లేస్టోర్ నుంచి దోస్త్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా మీకు ఉంటుంది ఆ యాప్ అయితే. ఓకే, సో ఇక్కడ అంటే సేమ్ ఈ విధంగా ఉంటుంది ప్రాసెస్ అయితే నేను క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూడండి. సో ఇక్కడ వచ్చేసి మనకి 4 స్టేజ్లలో అయితే చాలా సింపుల్గా అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో లాగిన్ అవ్వాలి మనం, నేను ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇట్లా ఉంటుంది, మీకు డౌన్లోడ్ చేసుకోగానే అది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్కి ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్కి ఒకటి ఓటీపీ వస్తుంది. ఓటీపీ సబ్మిట్ చేయగానే మీకు ఇక్కడ చూడండి దోస్త్ అథెంటికేషన్ అండ్ ఇక్కడ కాలేజ్ లైన్ కోర్సెస్ లిస్టులు, నోటిఫికేషన్స్, కట్ ఆఫ్ మార్క్స్, మై దోస్త్ ఐడి, ఈ విధంగా ఈ హోమ్ పేజ్లో చాలా రకాలుగా ఉంటాయి. అయితే ఇక్కడ మనకు ఫస్ట్ చూసిన దోస్త్ అథెంటికేషన్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ చిన్న చెక్ బాక్స్ వచ్చింది కదా, ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఫోన్ నెంబరు, ఆధార్ నెంబరు ఎంట్రీ చేసేసి ఇక్కడ బాక్స్ కూడా చెక్ బాక్స్ చేసేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఒక సెల్ఫీ ఫోటో అడుగుతుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ కొంచెం ప్లేన్ ఉన్నా చూసుకోండి, ప్లేన్ ఉంటే బెటరు. మన ఫేస్ అథెంటికేషన్ అనమాట, సెల్ఫీ తీసుకోవాలి. దీని చుట్టూ ఇట్లా గ్రీన్ వస్తుంది. ఓకే, గ్రీన్ వచ్చినా రాకపోయినా మీరు ఇక్కడ మీ సెల్ఫీ ఫోటో ఇక్కడ కెమెరా పర్మిషన్స్ ఇచ్చేసి గ్రాంటెడ్ అని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు దోస్త్ ఐడి అయితే జనరేట్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ ఇచ్చారు నీట్గా చూడండి. సో ఇది సెకండ్ స్టెప్, ఏది దోస్తు అథెంటికేషన్.
యాప్ ద్వారా, అంటే మనం వీళ్ళు ప్రవేశపెట్టిన యాప్ ద్వారా. థర్డ్ వచ్చేసి మీ సేవకి వెళ్ళాలి. మనం మీ సేవకి వెళ్తే ఈజీగా మన సేమ్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, డీటెయిల్స్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఇచ్చేస్తే వాళ్ళు మనకి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి టీ యాప్ ఫోలియో. ఓకే, ఈ టీ యాప్ ఫోలియో అనేది కూడా మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. హోమ్ పేజ్ అయితే ఇట్లా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ చేయగానే దోస్త్ అథెంటికేషన్ అని కనబడుతుంది కదా. సేమ్ ఇప్పుడు దోస్త్ యాప్ ఎట్లా ఉందో ఇది కూడా సేమ్ టు సేమ్ అదే విధంగా ఉంటుంది. సో దోస్త్ అథెంటికేషన్ మీద క్లిక్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే మనకు టీ యాప్ ఫోలియో ద్వారా మనకి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకుంటే 35 రూపీస్ 30 రూపీస్ అడుగుతుంది, పే చేయాల్సి ఉంటుంది. మన డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, యూపీఐ ద్వారా కానీ. ఓకే, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కన్సెంట్ అడుగుతుంది, దీని మీద చెక్ బాక్స్ చేయండి. ఇక్కడ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ కింద మొబైల్ నెంబరు, ఇట్లా ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, అదే స్టెప్ పక్కపంటి వాళ్ళు ఇచ్చిన ఏదైతే గైడ్లైన్స్ ఉంటుందో దాని ప్రకారం అయితే మనం చూపించడం అయితే జరుగుతుంది. ఓకే, సేమ్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది. ఏది దీనికి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ మనకి క్లిక్ ఫోటో అని కనబడుతుంది. క్లిక్ ఫోటో మీద క్లిక్ చేయగానే ఇట్లా చిన్న పర్మిషన్ అడుగుతుంది, ఓకే చేయండి. ఈ విధంగా మీకు దీని బాక్స్ చుట్టూ ఏది సర్కిల్ చుట్టూ ఇట్లా రౌండ్గా వస్తుంది. ఫోటోని అయితే క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై అవుతుంది. ఆఖరికి మీకు వెరిఫై ఓకే అయిపోయినాక దోస్త్ అథెంటికేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. వెరిఫై మీద క్లిక్ చేయండి అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అండ్ ఒక 35 రూపాయలు మనకు కట్టమని అంటుంది. ఇక్కడ చూడండి 35 రూపీస్ ఉంది కదా, 35 రూపీస్ కట్టాలి. మనం యూపీఐ ద్వారా సెలెక్ట్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఈ అమౌంట్ అయితే మనం పే చేయొచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్న దాని మీద అయితే మీకు అమౌంట్ అయితే కట్టేసేయండి. దోస్త్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఆ విధంగా పక్కన ఇక్కడ చూపించిన రిసిప్ట్ కూడా వస్తుంది, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మనం. అండ్ దోస్త్ ఐడి కూడా మీకు ఇక్కడ జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి మెసేజ్ కూడా ఈ విధంగా ఈజీగానైతే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇట్లా మనకు 4 రకాలనైతే మనకి దోస్త్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే మీకు దోస్త్ రిజిస్ట్రేషన్ అర్థం అవ్వట్లేదు అనేది ఎవరైతే అంటారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఓకేనా? వీడియో నచ్చింది కదా, చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఈ వీడియో విద్యార్థులకు చాలామంది ఉపయోగపడుతుంది. కామెంట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. బై ద బై మనకైతే ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. కర్నూలు డిస్టిక్లో పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్ బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్ మంకమ్మతోట ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్. ఓకేనా? దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ఈ అప్లికేషన్స్ ప్రాసెస్కి సంబంధించిన మీరు ఈజీగానైతే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి మన ఈ ఛానల్లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.